ఈ వాక్యాలన్నింటినీ రాయమని మీరు అక్కడ పర్యంతము మేము నిందరహితంగా ఉండే భాగ్యం మాకు అనుగ్రహించమని మా ప్రభుత్వ స్వీకరించడం కొంచెం తండ్రి. ఓకే అండి, ఇది ప్రభు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందామండి. ఎందుకు సిలువ చెంతకి తను వెళ్ళాల్సి వచ్చింది, తన ప్రయాణం ఎలా, తను దేవుని చిత్త ప్రకారం మన ఎదుట లేదా భూమి మీద ఎలా చేశారు ప్రతి ఒక్కరి కోసము అనేది మనం చూద్దామండి. మొన్న మనం అనుకున్నట్టుగానే ఈ మనుషుల మనుగడ అనేది 7 కాలాలుగా లేకపోతే 7 యుగాలుగా మనం చెప్పుకోవచ్చండి. మొదటిది వాగ్దాన కాలం, మీ అందరికీ తెలుసు, ప్రభు వాగ్దానం ఇస్తూ ఉంటారని చెప్పేసి ఫస్ట్ జరిగేది. రెండవది ధర్మశాస్త్ర కాలం, ఎప్పుడైతే వాగ్దానాన్ని అనుసరించి మనం లోపలికి వచ్చేసామో ధర్మశాస్త్రాన్ని చదవడం స్టార్ట్ చేస్తూ ఉంటాం. ఇదే కానీ మనం కూడా చేస్తూ ఉంది. నార్మల్స్ పొందిన ఇవే జరుగుతాయి, వాగ్దానం నెరవేరుతూ ఉంటుంది, ధర్మశాస్త్రం చదువుతూ ఉంటాం. మూడోది యేసయ్యని తెలుసుకుంటూ ఉంటాం కదా, యేసయ్యని తెలుసుకుంటూ ఉంటాం. శారీరకంగా, ఆత్మీయంగా, మనిషిగా, దేవునిగా తెలుసుకుంటూ ముందుకెళ్తాం. నాలుగవది ఎప్పుడైతే యేసయ్యని తెలుసుకుంటూ ఉంటామో పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇంకా ఎక్కువగా అర్థమవుతూ ఉంటారు. ఫస్ట్ నుంచి ఉన్నారు వీళ్ళంతా, కాలాంతరంగా వచ్చిన వాళ్ళకి కాదు, ఒకటే దేవుడు. ఆ దేవుడి యందు మనకి ఈ తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మన ఎదుట వస్తూ ఉన్నారు, కానీ ఒక ప్రొసీజర్ ప్రకారం కూడా వస్తారు. ఆయన ముందే పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి కుమారుని తెలియజేస్తూ తండ్రిని తెలియజేయచ్చు, లేకపోతే కుమారుడు వచ్చి అటు తండ్రిని తెలియజేయచ్చు, ఇటు పరిశుద్ధాత్మను తెలియజేయచ్చు, తండ్రి వస్తే కుమారుని తెలియజేయచ్చు, పరిశుద్ధాత్మను తెలియజేయచ్చు. ఇలా తను వేరు రకాలుగా ఇలానే ఉంటుందని మనం చెప్పలేము. కానీ బైబిల్ మనం చదువుతున్నప్పుడు కాలానికి అనుగుణంగా ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్ ఉంది అని అర్థమవుతుంది. బైబిల్ ప్రకారంగా తండ్రి ఫస్ట్ వచ్చారు, కుమారుడు తర్వాత వచ్చారు, పరిశుద్ధాత్ముడు తర్వాత వచ్చారని లీగల్గా అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఎప్పుడైనా రావచ్చు, ఎవరైనా రావచ్చు, ఎలా అయినా మనల్ని ముట్టొచ్చు, వాళ్ళ ఉనికిని తెలియజేయచ్చు, ప్రత్యక్షతను మనకి కనపరిచి ఎవరి గురించి అయినా చెప్పొచ్చు. మనకి వాళ్ళు అల్టిమేట్గా చెప్పాల్సింది దేవుడి గురించే చెప్పాలి. మనకి ఎవరు వచ్చి మనతో మాట్లాడినా ఆయనే దేవుడు అయ్యింది, దేవుడి గురించే చెప్పాలి. తర్వాత పరిశుద్ధాత్ముడు కూడా వచ్చేసారు. నెక్స్ట్ 5వది రాకడ గురించి మనకి నిరీక్షణ ఒకటి పెట్టారు. నేను వచ్చేసాను, మళ్ళీ రాకడతో మళ్ళీ వస్తాను అనే నిరీక్షణతోనే మనం అంతా ఎదురు చూస్తూ ఉన్నాం. ఆ నిరీక్షణ లేదనుకోండి, మన ఎదురు చూపులకి వాల్యూ లేదు కదండి, విలువే లేదు. రాకడ ఉంది కాబట్టే, మనకు నిరీక్షణ ఉంది కాబట్టే మనం ఇప్పుడు ప్రభువులో ఉన్నదానికి ఒక విలువ కదండి. తర్వాత ప్రభు ముందు నుంచి చెప్పిన ఒక వాగ్దానం, 1000 సంవత్సరాల పరిపాలన. ఇది 6వది. 1000 సంవత్సరాల పరిపాలన జరగాల్సిందే, జరిపిస్తారు. అందుకే ఈ భూలోకంలో ఎవరు కూడా 1000 సంవత్సరాలు బతకలా ఇప్పటి వరకు కదండి. మ్యాక్సిమం 965 అనుకుంటా, 965 960 గుర్తులేదండి. సో 1000 సంవత్సరాలు ఆయన రూలింగ్ చేస్తారు, ఆయన ఇచ్చిన వాగ్దానం అది. సో ఆ రాజ్యంలో మనము, ఆ రాకడలో మనం ఎత్తపడితే కదండి, అప్పుడు మనం 1000 సంవత్సరాల పరిపాలనలో పాలిభాగస్తులం అవుతాం. లాస్ట్కి 7వది ఏంటంటే తీర్పు, నూతన యెరూషలేము. సో మనం దేవునిలో ఉన్నాం కాబట్టి తీర్పును దాటిపోయి నూతన యెరూషలేములోకి వెళ్ళిపోతాం. సో అక్కడ ప్రభు మనతో ఏం చెప్పిస్తారో అది నెక్స్ట్ యుగంలో మనకు అర్థమవుతుంది. సో ఈ 7 ఈ మనుషుల మనుగడ, మనం ప్రతిరోజు చేస్తున్న కార్యాల్లో ఎక్కడో చోట ఈ 7 కాలానికి అనుగుణంగా కానీ యుగానికి అనుగుణంగా కానీ మనకి అర్థమవుతూ ఉంటుంది అనమాట. ఓకేనండి. సో అందుకే ఫస్ట్ నుంచి కూడా దేవుడే, దేవాది దేవుడే. అంటే ఇప్పుడు మనం ఆదికాండం నుంచి చదువుతున్నాం అనుకోండి, మనకి దేవుడే తెలుస్తుంది. సో ప్రభు ఏమంటున్నారు, పాత నిబంధన నుంచి కూడా దేవుడే మనకి తండ్రిగా ఉంటూ నడిపిస్తున్నారు అనమాట. మనల్ని మారుస్తున్నారు, దాసత్వంలో నుంచి స్వతంత్రంలోకి తెస్తున్నారు కదండి. ఐగుప్తు దాసత్వంలో నుంచి స్వతంత్రత ఇచ్చారు, బబులోను దాసత్వంలో నుంచి స్వతంత్రత ఇచ్చారు. ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు. చెప్తూ ఆయన అంటున్నారు, కుమారుడిని కూడా పరిచయం చేస్తున్నారు మనకి. తండ్రి ఉంటేనే, తండ్రిలో మీరు మారుమనసు పొంది దాసత్వంలో నుంచి స్వతంత్రతలోకి వస్తారు. కానీ మీకు కుమారుడిని అనుగ్రహిస్తే నాకు కుమారుడిగా మీరు పనిచేయగలుగుతారు అని ప్రభు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే ఇప్పుడు దేవుడు అనుకోండి, మనం ఎలా ఉంటాం, దేవుడి ముందు దాసుల్లాగా ఉంటాం. యజమానుడు ఎలా ఉంటాడో మనం దాసత్వంలోనే ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఆయనకి మనకి తండ్రి అని ఎప్పుడు అర్థమవుతుంది, కుమారుడు అనుగ్రహిస్తేనే, మనం కుమారులం కుమార్తెలం అని మనకి తెలిస్తేనే ఆయన్ని మనం తండ్రి అని పిలవగలుగుతాం. కరెక్టే కదండి. అందుకే ఇప్పుడు యెషయా 9లో మనందరికీ తెలుసు, ప్రభు ఏమంటున్నారంటే కుమారుడు మీకు అనుగ్రహింపబడను, ఆయనకి నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవుడు అని పేరంట ఆయనకి కదండి. కుమారుడికి మరి నిత్యుడు తండ్రి, బలవంతుడైన దేవుడు అని పేరు ఎట్లా పెడతారండి కుమారుడికి?
ఆయన కుమారుడే కదా, కానీ ఆయనే దేవుడు అని కూడా చెప్తున్నారు అనమాట, చెప్పకనే చెప్తున్నారు. దాని తర్వాత ఇప్పుడు యెషయా 7:14 కూడా కన్యక గర్భవతి అయి, ప్రభువే మీకు ఒక సూచన చూపిస్తారు, కన్యక గర్భవతి అయి ఒక కుమారుని కన్ను, ఆయనకి ఇమ్మానుయేలు అంటే దేవుడే మీకు తోడు అని చెప్పి కుమారుని ద్వారా చూపిస్తున్నారు. అంటే కుమారుడు మన మధ్య ఉన్నారనుకోండి, దేవుడు మనకి తోడుగా ఉన్నారు అని అర్థమవుతూ ఉంటుంది. తండ్రి పైన ఉంటారు. సో కుమారుడికి ఒక విశిష్టతని ఏర్పరుస్తూ ఉన్నారు. కుమారుడైన తండ్రికి లేదా కుమారుడైన దేవునికి ఒక విశిష్టతను ఏర్పరిచి మన ఎందుకు కనిపిస్తున్నారు. తర్వాత పరిశుద్ధాత్మ దేవునికి కూడా, ఎందుకంటే శరీరంగా కుమారుడు మన మధ్య ఉంటే మనం తట్టుకోగలమండి, తట్టుకోలేము, సిలువ వేసేస్తాం మనం ఆటోమేటిక్గా. సో సిలువ వేస్తాం కాబట్టి కుమారుని ఆత్మ మనకి అర్థమవడానికి చూపిస్తూ నెక్స్ట్ పరిశుద్ధాత్మని కనిపించరు కాబట్టి ఒక రకంగా కొంతమంది పరిశుద్ధాత్మ సహవాసంలో ఉండగలుగుతున్నారు కాబట్టి ఆయన ఉనికిని కొంతమంది మాత్రమే ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నారు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడిని మనలో ఉంచి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతూ ఆ రాకడ పర్యంతం మనం అనింద్యులుగా చేయడానికి ఉపయోగపడుతున్నారు అన్నమాట. ఇలా చేస్తున్నారు ప్రభు. సో ఇలా చేస్తున్నప్పుడు యేసయ్య, సో ఇది బైబిల్లో ఒక తండ్రి కుమార పరిశుద్ధాత్మలు చేసిన కార్యం అని మనకు అర్థమవుతున్నా, మరి యేసయ్య శరీరంగా వచ్చి మన యందు ఇవి బట్టబయలు చేయాలి. ఓహో, బైబిల్ మొత్తం ఇలా ఉన్న 4000 సంవత్సరాల తర్వాత నేను శరీరంతో వచ్చి కొన్ని విషయాలు చేసేవి ఉన్నాయి. అవి ఏంటియో మనం కూడా శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాం కాబట్టి కదండి, మనం కూడా ఆత్మీయంగా ఉంటే ఆత్మగా మాట్లాడుతూ ఉన్నాం. కానీ మనకి ఒక శరీరం ఏర్పరచబడింది, ఈ శరీరంలో చేసే కొన్ని కార్యాలు ఉన్నాయి కాబట్టి అది ప్రభు ఎలా చేస్తున్నారంటే, ఇప్పుడు మత్తయి 1:21 ఏమంటున్నారు, తన ప్రజలను తన పాపము వారి పాపములను ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టారట. ఇక్కడ ఇంకో పేరు, ఆయనకి నిత్యుడగు తండ్రి అని పేరుంది, ఆయనకి ఇమ్మానుయేలు అనే పేరుంది, యేసయ్య అనే పేరుంది. చూడండి, ఆయనే దేవుడు అని చెప్తున్నారు, ఆయనే కుమారుడు అని చెప్తున్నారు. ఇది అర్థమవ్వాలి మనకి, క్రితంలో అర్థమవ్వాలి మనకి. సో రక్షకుడు, ఆయన అయితే రక్షకుడు లాగా వచ్చారో మనం కూడా శరీరంతో వచ్చాం కాబట్టి మనం కూడా రక్షకుల్లానే ఉన్నాం. ఇక్కడ కొంతమందిని రక్షించే ఆయన భూలోకం మొత్తాన్ని రక్షించారు, పరలోకాన్ని కూడా. మనము మన దగ్గర ఉన్న రక్షణని మనం పొందుకొని ఆయన రక్షణలో కొద్ది మందిని రక్షించే ప్రయత్నం మనం చేయాలి. తర్వాత అండి ఇంకొక గొప్ప విషయం చేశారు ఏంటంటే, మత్తయి సువార్త 3:15లోనే నీతి యావత్తు ఈలాగా జరగాలంట. అప్పటిదాకా ఉన్న నీతి ఏంటంటే సున్నతి జరిపించుకోవాలి లేదా ధర్మశాస్త్రాన్ని పాటించాలి, అప్పుడు దాకా ఉన్న నీతి. కానీ ప్రభు అంటున్నారు నీతి యావత్తు బాప్తిజం ద్వారా ఇలా జరిగించాలని మనకి ఉన్నదని చెప్పి యేసు ప్రభు వారు బాప్టిస్ట్ జాన్ తోటి, అంటే బాప్టిజం ఇచ్చి యోహాన్ గారితో చెప్తున్నారు అనమాట. ఇలా జరగాలి నీతి, నేను వచ్చిన తర్వాత నీతిని కొంచెం మారుస్తున్నా అని చెప్పి చెప్తున్నారు అనమాట. అందుకే సున్నతి ఆగిపోయి బాప్తిజంలోకి వచ్చేసామన్నమాట. సో కుమారుడు వస్తే జరిగే ప్రక్రియ ఇది. కొంతమంది మనం అనుకోవచ్చు కదా, బాప్టిజం తీసుకుంటే ఏంటంటే తీసుకోపోతే ఏంటంటే, మరి కుమారుడు వచ్చినప్పుడు ఆయన దేవుని సంకల్ప ప్రకారం నీతి ఇలా జరగాలి, నీతికి ముద్రగా బాప్తిజం జరగాలి కాబట్టి బాప్తిజం ప్రక్రియలో వచ్చింది. తర్వాత ఆయన ఒక మహత్తరమైన కార్యం చేసింది ఏంటంటే, మనకి దేవాది దేవుడు తండ్రి అని అర్థమయ్యేటట్టు చెప్తున్నారు అనమాట. అందుకే ఒకసారి రోమా 8:15 చూస్తే అంటే, మీకు దత్తపుత్రాత్మని స్వీకృత పుత్రాత్మని మనం పొందేమంట. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని చెప్తున్నామంట. లేకపోతే అంత ముందంతా దేవుడే అని చెప్పేటవాళ్ళు. అంటే దేవుడు చెప్తే గజగజ వనకాల్సి వచ్చేది, భయపడాల్సి వచ్చేది. తండ్రి అనగానే వన్ స్టెప్ మనకి ఎలా ఉంది, ఓకే తండ్రి అంటే ఫస్ట్ భయం వేస్తుంది, బట్ ఆయనతో మనకున్న ఇంటిమసీ ప్రకారం, ఆయనతో మనం చేసే ఈ యొక్క జర్నీ ప్రకారం కొంచెం దగ్గరైనట్టు కనిపించి కుమారుడిలాగా లేదా కుమార్తెలాగా మనం దగ్గర అవుతాం. సో తండ్రి అనే ఒక విషయాన్ని చాలా దగ్గరికి తెచ్చింది ఎవరంటే కుమారుడైన యేసయ్య. ఆయన భూమి మీదకి రాకపోతే మనకు అర్థమయ్యేది కదా ఆ విషయం. ఇంకోటి ఏంటంటే రోమా 8:10 కాదండి, ఇంకోటి ఏంటంటే జకర్యా 12:10 ప్రకారం ఆయన మన మీద కరుణ పొందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను కుమ్మరిస్తున్నారు దేవాది దేవుడు. ఎందుకంటే అందుకే కుమారుడు మనలోకి వచ్చినప్పుడు మనం ఎందుకంటే అంతకుముందు దేవాది దేవుడు అందరినీ శిక్షిస్తూ ఉండి యుద్ధాలు చేస్తూ ఉంటే పంటికి పన్ను కంటికి కన్ను అని అనుకుంటా ఉన్నప్పుడు, ఇప్పుడు మన జనరేషన్లో ఈ తరంలో మనం మాత్రం కరుణ, కృప, దయ, కటాక్షము, కనికరము ఇవన్నీ ఎందుకండి చూపెట్టాలి కదా. అంటే మనకి మాత్రం రోషం లేదా, మనం మాత్రం ఫైట్ చేయలేమా, యుద్ధాలు చేయలేమా, మనం మాత్రం కంటికి కన్ను పంటికి పన్ను దూషణకి దూషణ చేయలేమా మనం. కానీ ప్రభు ఏం చేస్తున్నారంటే ఈ అంత్యకాలాల్లో దేవాది దేవుడైన కుమారుణ్ణి మన దగ్గరికి పంపించినప్పుడు కరుణ నుంచి ఆత్మ ఫస్ట్ క్షమించాలి, నెక్స్ట్ ఇంకేంటంటే విజ్ఞాపన చేయ ఆత్మ, పక్కల గురించి విజ్ఞాపన, మన గురించి మనం విజ్ఞాపన
విజ్ఞాపన, పక్కన వారి గురించి. ఇదే మనం చేస్తూ ఉన్నది ఇప్పుడు కదండి. ఈ రెండే మనకి ఇంపార్టెంట్ ఇప్పుడు ఈ తరంలో. ఎప్పుడు కూడా మనము యుద్ధానికి వెళ్ళే ఛాన్స్ లేదు. యుద్ధం ఆయనకు వదిలేసాం, మనం మాత్రం ఇక్కడ కరుణ, కటాక్షం, కనికరం వీటితో ఉంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. ఈ క్వాలిటీస్తోనే ఏసయ్య ద్వారా వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు మనలో అవే చెప్తున్నాడు. అంతే కదండి. మనం ఎవరి మీదకి వెళ్ళట్లే. అయిపోయి ఎంతసేపు ఆ రెండు ఆత్మల్ని, కరుణ నొందించే ఆత్మ, విజ్ఞాపన చేయే ఆత్మతోనే మనం ఉండిపోతున్నాం. ఇంకా మత్తయి సువార్త 3:11 బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు అంటారు, నాకంటే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బ్యాప్టిజం ఇస్తా అంటారు. మనం నీళ్ళ ద్వారా బ్యాప్టిజం పొందుకున్నాం. ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బాప్తిజం తీసుకునే ఒక స్టేజ్లోకి వచ్చేసాం. కొంతమంది తీసుకుంటున్నారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రతిరోజు. తర్వాత అగ్నితో కూడా. అగ్ని అనగానే ఈ యొక్క ప్రభులో పడే శ్రమలు, వేదనలతోటి వచ్చే ఒక అభిషేకం అనమాట. అది కూడా దాంట్లో కూడా ఎంతో ఆనందాన్ని పొందుకుంటూ, ఇప్పుడు ప్రభు యాక్చువల్గా జీసస్ క్రైస్ట్ శిలువ మీద వెళ్ళాడుతూ ఏ అభిషేకంతో ఉన్నారంటే ఆయన పరిశుద్ధాత్మతో అగ్నితోటి ఉన్నారనమాట. బ్యాప్టిజం జరుగుతుంది ఆయనకి ఇప్పుడు శిలువ మీద. ఇంకొక 10 నిమిషాల్లో మనం ముందుకు వెళ్ళేటప్పుడు అదే జరుగుతుందండి. సో అలా ప్రభు మన ఎదుట వచ్చి ఇవన్నీ కార్యాలని ప్రభు చిత్త ప్రకారం, దేవుని చిత్త ప్రకారం మన ఎదుట సెట్ చేస్తూ వెళ్తున్నప్పుడు ఆయన ఏమంటున్నారు, పరలోకమందున్న తండ్రి అని పిలవమంటారు మనల్ని కదండి. ఇప్పుడు మత్తయి సువార్త 6:9 లేకపోతే మత్తయి సువార్త 26:36 నుంచి 44 వరకు మనం అది చూస్తే ఆయన మోకాళ్ళని ప్రేయర్ చేస్తున్నారు, వేదన పడుతున్నారు, ఆయన దుఃఖపడుతున్నారు, ఆయన చింతాక్రాంతులు అవుతున్నారు, విభ్రాంతి పొందుతున్నారంట. ఆయనకి జరగబోయే శిలువ నిర్గమం గురించి ఆలోచిస్తేనే ఆయనకి ఇలా అనిపిస్తున్నాయి ఇవన్నీ కదండి. చెమట రక్త బిందువుల్లా కారుతూ ఉంది. ఇవన్నీ చేస్తున్నప్పుడు దూత వచ్చి ఆయన్ని బలపరుస్తున్నారంట. ఇది చూడండి ఎలా ఉంటారు. సో మనం ఎవరైనా దూతని ఎన్కౌంటర్ చేశారండి ఇప్పుడు దేవదూతని? ఆ క్వశ్చన్ ఇద్దాం అనుకున్నాను. ఎవరైనా దేవుడు వచ్చి నన్ను ముట్టారు, నాకు వాక్యాన్ని ఇచ్చారు, ఆయన నాకు కనిపించారు అన్నారు, కానీ దేవదూత ఎవరికైనా కనిపించింది ఇప్పటివరకు? సో దేవదూతని ఎందుకు కనిపించరు, ఎందుకు టైం పడుతుంది అనేది దానికి వేరే రీజన్ ఉంది. కానీ మనం ఇంకా ఆ స్టేజ్లో లేమన్నమాట. దేవుడే ఇంకా మనకి పిఎన్లు వస్తున్నారు, కానీ దూతని మనకి అంత ఈజీగా పంపట్లే ఆయన. ఎందుకంటే మన యొక్క ఆలోచన విధానం మారిపోతుంది దూత వస్తే మన దగ్గరికి. సో అందుకే ప్రభు కూడా ఆ కొండ మీదకి తన శిష్యుల్ని తీసుకెళ్ళి రూపాంతరం చెంది చూపిస్తున్నారు. చూడండి, అంటే శరీరం మహిమ శరీరంగా మారుతూ ఉంది, ఆత్మ శరీరంగా మారుతూ ఉంది. ఓ పక్క రూపాంతరం చెందుతూ ఉన్నాం, ఒక పక్క ఏమో దూతొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. చూడండి ఎన్ని కార్యాలు జరుగుతూ ఉన్నాయో. ఆయనకి రాని కళ, దర్శనం, స్వప్నం ఇవేమి ఉండవు. ప్రత్యక్షత ఇవన్నీ ప్రభు చేత తీసుకుంటున్నారు ఆయన. అందుకే నీకు సాధ్యమైతే నా ఎదుట నుంచి ఈ గిన్నెను తొలగించమంటా ఉన్నారనమాట. ఈ గిన్నెనే ఒక శ్రమని, యేసు శిలువ నిర్గమాన్ని కదండి, ఆ నిర్గమాన్ని తీసేయమంటున్నారు. లేదా ఈ గడియని పాస్ చేయమంటున్నారు అనమాట. తీసేయండి వద్దని అంటున్నారు శారీరకంగా. కానీ లాస్ట్కి నా ఇష్టం కాదు ప్రభువా, మీ ఇష్టమే జరిగించాలి, నేను రెడీగానే ఉన్నా అని చెప్తున్నారు మళ్ళీ వెంటనే. మనం కూడా అనుకుంటాం కదా, మన మనసులో ఎన్ని మాట్లాడుకుంటాము, తీసేయండి ప్రభువా నాకు ఇష్టం లేదు, నాకు వద్దు అనుకుంటాం కానీ తప్పదు అనే సన్నివేశంలో ఓకే ప్రభువా ఇది నేను వచ్చేసరి ఈ గడియకి మీ ఇష్ట ప్రకారం, మీ చిత్త ప్రకారం అని చెప్తూ ఉంటాం అనమాట. అందుకే ప్రభువు కూడా అంటే అయితే ఇవన్నీ చేస్తున్న ప్రభు మనల్ని అందరినీ, అంటే ప్రభువుని కూడా ఆ యొక్క శిలువ నిర్గమానికి తోసుకుంటూ వెళ్ళింది ఎవరో కదండి, పరిశుద్ధాత్ముడే. ఇప్పుడు మనం అనుకుంటా ఉంటాం. ఇప్పుడు చూడండి, ఆయన మార్కు 1:12 బాప్తిజం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్ముడు అంటే ఆయన్ని అరణ్యంలోనికి తీసుకుని వెళ్ళిపోయారంట ఆ 40 రోజులు కదండి. ఇప్పుడు ఈ కార్యాలన్నీ కూడా శిలువలోకి ఆయన ఎవరు తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు? పరిశుద్ధాత్ముడే. ఎందుకంటే ఆ కార్యం జరగాలి, అది పరిశుద్ధమైన కార్యం, అది జరుగుతుంది. పరిశుద్ధాత్ముడే మనల్ని, లేకపోతే ప్రభుని ఆ టైంలో తోడుకుంటా వెళ్ళిపోతూ అంటున్నారు. ఆ టైంలో ప్రభుని 5 కోట్స్ చుట్టూ తిప్పారండి. ఫస్ట్ అన్న దగ్గరికి తీసుకెళ్ళారు, తర్వాత కైప కదండి, తర్వాత పిలాతు, తర్వాత హేరోదు దగ్గరికి తీసుకెళ్ళారు. అంటే ప్రధాన యాజకుల దగ్గరికి, రాజుల దగ్గరికి, తర్వాత మళ్ళీ పిలాతు. ఇక సిలువ వేయమని చెప్పేశారు. మన ప్రజలే అంటున్నారు ఆయన్ని సిలువ వేయమని బిగ్గరగా కేకలు వేశారంట. మరి ఏమర్థమైందో ఆ టైంలో మన యూదులకే, మన పితరులకే ఏమర్థమైందో మనకు తెలియదు, కానీ బిగ్గరగా కేకలు వేశారంట. ఆయనలో ఏ తప్పు కనిపించలేదంటే మరీ బిగ్గరగా కేకలు వేశారంట, ఖచ్చితంగా సిలువ వేయండి అని చెప్పేసి. సో సిలువకి
అప్పచెప్పే ముందు కూడా ప్రభు కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. చూడండి, అందుకే అంటున్నారు ప్రభు కూడా మార్కు 13:11 చెప్పువాడు పరిశుద్ధాత్మయే కానీ నేను కాదని చెప్తున్నారు అనమాట. ఆ టైంలో కూడా చెప్పువాడు ఆత్మయే కానీ నేను కాదని చెప్తా ఉన్నారు. సో ఖచ్చితంగా ప్రభు ఆ యొక్క శిలువ నిర్గమంలో ఆయన చేసిన కార్యాలు కానీ అవన్నీ త్రిత్వ కార్యాలు అయి ఉన్నాయి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల కార్యాలు. ఆయన పలికిన ప్రతి మాట ఆత్మ అయిన తండ్రి పలికిన మాటల్లా ఉన్నాయి, లేదా పరిశుద్ధాత్ముడు ఆయన ద్వారా మాట్లాడించిన మాటల్లా ఉన్నాయి. సో ఇది మనం గ్రహించుకోవాలండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, 9 సంవత్సరాలు నేను దేవుళ్ళలో ఉన్నా. యాక్చువల్గా నేను ఎప్పుడు అనుకుంటే ఉండేవాడిని అనమాట. చాలామంది పాటలు పాడుతూ ఉంటే ప్రభు నాకెప్పుడు ఒక పాటనివ్వ, చాలా మెసేజ్లు నాకు ప్రభు ఇచ్చారు. అంటే మా ఫాదర్ మదర్ దగ్గర కూడా, లేదా ఎవరి దగ్గర ప్రపంచంలో కాఫీ కొట్టనే మెసేజ్లు నాకు ఇచ్చారనమాట ప్రభు. నాకు ఒక కొత్త పాట ఇవ్వ ప్రభు అని నేను ఎప్పుడు అనుకునేవాడిని 9 సంవత్సరాల నుంచి, 2016 నుంచి. అయితే మొన్న ఏప్రిల్ 9వ తారీఖున నాకు తెలియదంటే 1:30కి నైట్ 3:30కి 2 పాటల్ని ప్రభు ఒకటే రోజు ఇచ్చారనమాట నాకు. అందులో సిలువ గురించి ఉన్న ఒక మెసేజ్ ఉన్నది నాది. మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు అది చూద్దామని. అయితే అందులో ఒక చరణం, ఫస్ట్ 2 లైన్స్ని నేను పాడదాం అనుకుంటున్నా. ఇది ప్రతి మాట తర్వాత కూడా పాడదామని అనుకుంటున్నా. ఓకే, నేను ట్రై చేస్తానండి. ఇంకా నేను రాగం కట్టలేదు. సో పాట ఇలా వస్తుంది అనమాట. సిలువలో నీ నిర్గమముకై కృతజ్ఞులమయ్యుందము ప్రభువా, నీ చెంతకు మా సిలువతో నేనేమి అర్పించను ప్రభువా. అంతే అంటే నేను ఈ మాటలు చెప్తాను. సిలువలో నీ నిర్గమముకై కృతజ్ఞులమై ఉంటాం ప్రభువా. ఎందుకంటే ఆయన నిర్గమం చేస్తారు కాబట్టి మేము కృతజ్ఞులమై ఉన్నాము. నీ చెంతకు మా సిలువతో, ఎందుకంటే మనం కూడా సిలువ షేపునే ఉన్నాం కదండి. మనమేమి కొత్తగా సిలువ వేసుకొని ఆయన వెంబడించలేము. మన బరువు మన కాడిని మనం మోసుకుంటే చాలు. యాక్చువల్గా ఇంకెక్కువ మాట్లాడితే ఆయన కాడిని మోసుకోవాలి. ఎందుకంటే అది సులువైంది కాబట్టి. ఆయన మన బరువులు భారాలన్నీ మోసారు కాబట్టి శ్రమల్ని, ఆ యొక్క కాడిని మనం మన సిలువతో, అందుకే నీ చెంతకు మా సిలువతో మేమేమి అర్పిద్దాము ప్రభువా అని ఒక చరణం రాసుకున్నా అండి. ఇంతతో ఉపద్ఘాతాన్ని ముగిస్తున్నానండి. మనము మళ్ళీ కాపరి అర్పిస్తున్నాను. అందరూ కూడా దయచేసి ముందు జరగండి ప్లీజ్. దయచేసి అందరూ ముందు జరగండి. చిన్న పాట మీరు మన మంచి సమయంలో ముందు కూర్చుంటే